మనం సెక్యులరిజం అనేది ఏదైతే ఉందో అమ్మాయి సెక్యులరిజం అనే పదము రాజ్యాంగంలోకి ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎప్పుడు సార్? ఎమర్జెన్సీ టైంలో వచ్చింది. అంటే మొత్తం అన్ని తలుపులని వేసేసి ఈ ప్రతిపక్షాల వాళ్ళందరినీ దేశపోయి జైళ్లలో గుక్కి ఇందిరాగాంధీ ఇరికిచ్చిన పదం సెక్యులరిజం. అంతకుముందు సెక్యులరిజం అనే పదం మన రాజ్యాంగంలో లేదు. ఇప్పుడు ఏంటి సార్ అంటే ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం అయితే మనం మన దేశాన్ని మన దేశంగా చెప్పుకోలేం. అండ్ ఏదైతే మెజారిటీ ఉన్నారో అంటే 15% అనేది మెజారిటీయే, మామూలు కాదు. సో అలాంటికి వాళ్ళకి మైనారిటీ అని చెప్పి చాలా ఫెసిలిటీస్ వచ్చేసాయి. మరి ఇప్పుడు ఎవరైతే హిందువులు ఉన్నారో అంతా ఒక్కటే అనే సెక్యులరిజం అనే థాట్లో ఉన్నారో వాళ్ళందరినీ కల్ట్ హిందువులుగా మార్చాలా? అసలు కల్ట్ హిందువులు ఉన్నారా ఇప్పుడు? కల్ట్ హిందూ పదం నాకు అర్థం కాలేదమ్మా. అంటే కట్టర్ కరెక్ట్, కట్టర్ హిందూ. కట్టర్ హిందూ అని అంటే ఏందమ్మా? ఏమన్నా తరకాలు నరకమంటాడా హిందూ? ఏమన్నా లేదు. నీ దేవుణ్ణి నమ్మకపోతే చంపేమంటాడా? లేదు. మరి హిందువు కంటే సెక్యులర్ ఇంకెవడు ఉన్నాడమ్మా? కానీ అవతలవాడు నా దేవుణ్ణి నమ్మకపోతే చంపేయి అని అంటున్నాడు. వాడిని నువ్వు నిరోధించలేకుండా ఉన్నావు. ఇప్పుడు కొన్నిటికి మూలాలు కొన్ని ఉంటాయమ్మా. ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు. ఒక పాకిస్తాను ప్రొఫెసర్, గొప్ప లేఖకుడు, అమెరికాలో ఉంటున్నాడు. అతను ఏమని మాట్లాడాడో తెలుసా? నిన్నగాక మొన్న ఒక 2-3 డేస్ బ్యాక్ అతను ఇచ్చినటువంటి అతను భారతదేశంలో ఈ సిస్టమ్ అంటే ఈ ముస్లింలు మళ్ళా జీవన స్రవంతిలోకి రావాలి అని అంటే ఒకే ఒక్క మార్గం, వాళ్ళకు ఉన్నటువంటి ఉన్నాయి కదా బళ్ళు, అవునవును, వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఉంటాయి కదా, అవన్నీ మూసేయాలా అన్నాడు. ఇది నేను అన్నమాట కాదు. పాకిస్తానీ పాత్రికేయుడు, ప్రొఫెసరు, అమెరికాలో ఉంటున్నట్లు అతను చెప్పినటువంటి విషయం. అంటే ఇక్కడ మదర్సాలన్నింటినీ మూసేస్తే భారతదేశంలో ఈ ముస్లింలతో ఉన్న సమస్యలు తీరిపోతాయి అని అన్నాడు. సార్ ఇక్కడ మదర్సాలు మూసేస్తాం బాగానే ఉంది, కానీ పాకిస్తాన్ ఎడ్యుకేషన్ సిస్టంలో వాడికి నేర్పించేది ఏంటి? అదే చంపేయాలి అనే కదా నేర్పిస్తారు వాళ్ళకి. సో మరి అక్కడ నుంచి మనకి ఎప్పుడు బెడద ఉంటూనే ఉంటుంది కదా. అదేంటో కనీసం ఇప్పుడు అది పక్క దేశం అమ్మా. పక్క దేశంతో నువ్వు పోరాడడానికి నీ సైన్యం ఉంది. ఇక్కడ ఇంట్లో పోరు మరి ఈశ్వరుడు కూడా తీర్చలేడు అని అంటారు కదా. రైట్.